హాయ్ అండి, నమస్తే. సొంత ఇంటి కల నెరవేరాలని అందరికీ ఉంటుంది. అయితే ఈ విధంగా చేసి చూడండి, ఖచ్చితంగా 100% ఫలితం అనేది ఉంటుంది. ప్రతి మధ్యతరగతి కుటుంబాల వారికి సొంతంగా ఇల్లు ఉండాలని కల అనేది ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. అంతేకాకుండా సొంత ఇంటి కల కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని అవడం వలన చాలామంది అద్దె ఇళ్లలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం సొంత ఇంటి కల కోసం కొన్ని పరిహారాలను పండితులు సూచించారు. ఈ పరిహారాలను పాటిస్తే సంవత్సరం తిరగకుండానే మనం సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది, లేదా ఏదైనా స్థలమైనా సరే కొనే అవకాశం ఉంటుంది. మరి సొంత ఇంటి కల కోసం ఏ ఏ పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిది, సొంత ఇంటి కల నెరవేరడం కోసం శ్రీ యంత్రాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సొంత ఇంటి కోసం డబ్బు అనేది సమకూరుతుంది. సొంత ఇంటి కల కోసం ప్రతి మంగళవారం నాడు ఆవుకు ఆహారం తినిపించండి. దీనివల్ల మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఏ ఇంటి ముందుకైతే గోవు వస్తుందో వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని అర్థం. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి వారు ఇప్పుడు మీరు ఉంటున్న ఇంటికి ఉన్న ఈశాన్య భాగంలో మట్టితో చేసిన నీటి కుండను పెట్టుకోవాలి. ఈ దిశలో నీటి కుండను ఉంచితే మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. దీంతో మీ సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. మీరు నివసించే ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలు వేయండి. ఇలా చేస్తే మీకు సొంత ఇంటి కల నెరవేరుతుంది, ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మీ సొంత ఇంటి కల నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థించండి. అలాగే గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయిని పేర్చి దేవునికి మొక్కితే చాలు, మీ సొంత ఇంటి కల నెరవేరుతుందని పండితులు సూచిస్తున్నారు. ఏదైనా మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసి 1 అరకిలో బెల్లంను ఇంటి ముందు ఒక గొయ్యి తీసి మట్టిలో పాతిపెట్టండి. ఒకవేళ మీకు ఇలా ఇంటి ముందు కుదరకపోయినా, ఇంటి ముందర మట్టి లేకపోయినా పూల కుండీలలో అయినా సరే ఈ 1 అరకిలో బెల్లంను పాతిపెట్టండి. ఇలా 3 మంగళవారాలు చేస్తే సంవత్సరం తిరిగేలోపు భూమాత ఆశీస్సులతో స్థలం లేదా ఇంటిని కొనే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతున్నదని అర్థం. అలాగే ఆర్థిక సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇలా నల్ల చీమలు ఇంట్లో ఉంటే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం. ఒకవేళ ఎర్రచీమలు ఇంట్లో తిరుగుతూ ఉంటే మీకు భవిష్యత్తులో ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి అని అర్థం. సొంత ఇంటి కల నెరవేరాలంటే తప్పకుండా శనిదేవుని అనుగ్రహం కావాలి. శనిదేవుని అనుగ్రహం కోసం శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. అయితే పడమర దిక్కును శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి వారంలో ఒకరోజు పూజ చేసి పడమర దిక్కులో ఒక నూనె దీపం వెలిగించి శనిదేవుని స్తోత్రం చదువుకోవాలి. ఇలా 4 వారాలు చేయడం ద్వారా సొంత ఇంటి కల నెరవేరుతుందని పండితులు సూచిస్తున్నారు. పూజ గది విడిగా లేనివారు దేవుని పటాలతో పాటుగా హనుమంతుని ఫోటో ఉంచరాదు. ఇలాంటి కొన్ని నియమాలు, పరిహారాలు తప్పనిసరిగా పాటించాలి. సొంత ఇంటి కల నెరవేరాలి అనుకునేవారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి భగవంతుని పూజిస్తే తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే ఆ సమయంలో దేవతలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మరి ఇప్పుడు అద్దె ఇంట్లో ఉండవలసిన వాస్తు నియమాలను మనం తెలుసుకుందాము. అద్దె ఇంట్లో ఉన్న అన్ని తలుపులు కూడా లోపల వైపుకు తెరిచేలా ఉండాలి. ముఖ్యంగా గాలి వెలుతురు బాగా ఉండే ఇంటిని ఎంచుకోండి. ముఖ్యంగా చెప్పుల దుకాణాలకు దగ్గరలో ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోవద్దు. అలాగే మీ ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న ఆ ఇంటిని కూడా ఎంచుకోవద్దు. మసీదు, దేవాలయాలు, చర్చికి దగ్గరలో ఉన్న ఇళ్లను మాత్రం అసలే తీసుకోవద్దు. మీరు ఉంటున్న అద్దె ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు. మీరు ఉంటున్న అద్దె ఇంట్లో పూజ గది ఎల్లప్పుడూ ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో బాత్రూమ్ అనేది ఉండకుండా చూసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అలాగే వేప కొమ్మలను తీసుకుని ఆ కొమ్మలతో 2 ఇళ్ల బొమ్మలు చేసి అందులో ఒకదాన్ని ఎవరైనా చిన్న పిల్లలకు దానం చేయండి. మరొక దాన్ని పూజ గదిలో ఉంచి పూజను చేయండి. ఇలా చేయడం వల్ల త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. జాజి పూలతో కానీ జిల్లేడు పువ్వులతో కానీ ఆ పరమేశ్వరుడిని పూజించండి. జాతక రీత్యా మీకు గృహయోగం ఉన్నా లేకపోయినా ఆ పరమేశ్వరుని ఈ పువ్వులతో పూజిస్తూ ఉంటే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురు, ఇల్లు తుడిచే మాపులు, షూస్, చెప్పులు ఇవన్నీ కూడా మెట్లు కింద అస్సలు ఉంచరాదు. చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడూ కూడా పడక గదిలో ఉంచుకోకూడదు. ఇలా పెట్టుకోవడం వలన తరచూ ఇంట్లో వారికి గొడవలు జరుగుతూ ఉంటాయి. మీకు ఉన్న దురదృష్టంను అదృష్టంగా మార్చుకోవడానికి మీరు స్నానం చేసే నీటిలో ప్రతిరోజు కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది. దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వలన మీ సంపద రెట్టింపు అయ్యి సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలను, పరిహారాలను పాటిస్తూ మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. అలాగే అద్దె ఇంట్లో ఉండవలసిన వాస్తు నియమాలను కూడా పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.